ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రియమైనటువంటి మిత్రులారా, మనకి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2025 కంప్లీట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్లో 3 సెషన్స్లో మనకి సోషల్ స్టడీస్ స్కూల్ ఆఫ్ స్టడీ ఎగ్జామినేషన్ జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ 3 సెషన్స్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో మనకి మెథడాలజీ బిట్స్ అనేవి ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మీకు తెలియజేయడం కోసం, భవిష్యత్తులో ఎవరైతే నూతనంగా అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గత డిఎస్సి ప్రశ్నపత్రాలు ఒక ఆధారంగా ఒక అవగాహనగా ఉండటం కోసం నాకున్నటువంటి విరామ కాలాన్ని ఈ విధంగా మీకు కొద్ది గొప్ప నాలెడ్జ్ని అందించడానికి, నాకున్నటువంటి కొద్దిపాటి నాలెడ్జ్ని మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఏమన్నా కూడా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించండి. రైట్, మనం క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనం ఈ 17వ తారీఖు ఉన్నటువంటి 17వ తారీఖు 6వ నెలలో 2025వ తారీఖున షిఫ్ట్ 2లో జరిగినటువంటి ఎగ్జామినేషన్, అంటే మనకి మధ్యాహ్నం పూట జరిగింది 17వ తారీఖు. 16వ తారీఖు 2 షిఫ్ట్లో జరిగింది, 17వ తారీఖు 1 షిఫ్ట్లో జరిగింది, అది మధ్యాహ్నం జరిగింది. దీనికి సంబంధించి మనం గత పార్ట్ 1లో 20 బిట్స్ని మనం అనాలిసిస్ చేసుకున్నాం. మళ్ళీ మిగతా 20 బిట్స్ గురించి విషయాలు మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. మరి ఈ బిట్స్ అనేవి కూడా మనకి మ్యాక్సిమం మనం 2 బుక్స్ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకి ఈ బుక్ మనకి డిఎస్సికి సంబంధించినటువంటి బుక్. ఇది 2014 సంబంధించినటువంటి బిఎడ్ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి పుస్తకాన్ని మనం తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. దీంట్లో నుంచి కూడా మనకి ఎక్కువ బిట్స్ అనేవి రావడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి 2018కి సంబంధించినటువంటి పుస్తకం కూడా సంబంధించినటువంటి బుక్. ఇది 2018కి సంబంధించినటువంటి పుస్తకం. మనకి ఫస్ట్ ఎడిషన్ 2016లో రిలీజ్ అవ్వడం జరిగింది. సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం బిఎడ్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బుక్ కూడా, ఈ 2 పుస్తకాలు మనం జాగ్రత్తగా అధ్యయనించాలి ఫ్రెండ్స్. ఈ 2 పుస్తకాల నుంచే మనకి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి బిట్స్ రావడం అనేది జరిగింది. అలాగే తెలంగాణ డిఎస్సిలో కూడా ఈ 2 పుస్తకాలు ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ 2 పుస్తకాలను క్షుణ్ణంగా మనం అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మంచి స్కోర్ తెచ్చుకోవడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రైట్, సో మనకి ఈ యొక్క బిట్స్ చూద్దాం. 3D బోధనోపకరణం యొక్క ముఖ్య లక్షణాలు. మనకి ఇది టీచింగ్ ఎయిడ్స్కి సంబంధించినటువంటి దాంట్లో నుంచి అడగడం జరిగింది. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ 3D టీచింగ్ టూల్ ఆర్ హ్యావింగ్ లెంత్ అండ్ విడ్త్, హ్యావింగ్ లెంత్, విడ్త్ అండ్ హైట్, హ్యావింగ్ లెంత్, విడ్త్, హైట్ అండ్ ప్రొడ్యూస్ సౌండ్. ఇక చూడండి, పొడవు కలిగి ఉంటాం. 3 అంటే 3 అంశాలు ఉంటాయి. 3D అంటే పొడవు, వెడల్పు, ఎత్తు లేక లోతు అనేటువంటి 3 లక్షణాలు ఉంటాయి. ఇలాంటి 3 లక్షణాలు ఉన్నటువంటి ఉపకరణాన్ని మనం 3D ఎయిడ్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి పొడవు, వెడల్పు, ఎత్తు కలిగి ఉంటాం. ఇక్కడ పొడవు, వెడల్పు, ఎత్తు కలిగి ఉండి శబ్దాన్ని ఉత్పత్తి చేయడం, శబ్దం అనేది ఉండదు ఇక్కడ. ఈ యొక్క నమూనాలు అనమాట 3D ఎయిడ్స్ అనేవి ఒక నమూనాలుగా ఉంటాయి. మరి దీంట్లో శబ్దం అనేది ఉండదు. కాబట్టి ఈ 3 రకాల లక్షణాలు 3D ఎయిడ్స్ అని చెప్పేసి అంటాం. వీటి గురించి మనము క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి డైరెక్ట్ బిట్టే టీచింగ్ ఎయిడ్స్లో నుంచి అడిగినటువంటి బిట్గా మనం చెప్పుకోవచ్చు. ప్రయోగాత్మక పద్ధతిలో పరిశోధకుల ఆధీనంలో ఉండేది. ఇది కూడా మనకి ఓల్డ్ బుక్లో 2014 బుక్లో ప్రయోగ పద్ధతి అనేది ఉంది. ఈ ప్రయోగ పద్ధతిలో అలాగే సైకాలజీలో కూడా ప్రయోగ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఉంది. దీంట్లో స్వతంత్ర చరాలు, పరతంత్ర చరాలు, జోక్యం చేసుకునే చరాలు అని చెప్పేసి ఉంటాయి. స్వతంత్ర చరాలు మనకు ఆధీనంలో ఉండటం అనేది జరుగుతుంది, పరతంత్ర చరాలు మనకు ఆధీనంలో ఉండవు. ఓకే, మధ్యలో జోక్యం చేసుకునే చరాలు కూడా ఉంటాయి. సో కాబట్టి ఇది స్వతంత్ర చరం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇండిపెండెంట్ వేరియబుల్. ఇది కూడా డైరెక్ట్ బిట్. అది కూడా నెక్స్ట్ సమస్య లక్ష్యం కానిది. ఇది సమస్య పరిష్కార పద్ధతిలో నుంచి ఆడటం జరిగింది. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. సో విద్యార్థుల మానసిక స్థాయికి అనుగుణంగా ఉండాలి, ఆలోచనలు రేకెత్తించేదిగా ఉండాలి, సమస్య ఖచ్చితమైన పరిష్కార మార్గాన్ని కలిగి ఉండాలి, సమస్య విద్యార్థుల పరిసరాలకు సంబంధం లేనిదై ఉండాలి. ఇక్కడ నెగిటివ్ పాయింట్ చూడండి, లేనిదై ఉండాలి.
ఎప్పుడైనా కూడా సమస్య అనేది విద్యార్థి తందగా భావించి సమస్య పరిష్కారం చేయాలంటే విద్యార్థికి ఆ సమస్య తన చుట్టుపక్కల పరిసరాలకు సంబంధించి తన క్లాసుకు సంబంధించి ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థి ఆ సమస్య పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇలాంటి లక్షణాలు ఇచ్చినప్పుడు ఎక్కువగా కొన్ని పాజిటివ్ ఉంటే ఒకటి నెగిటివ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు కృత్యాలకు సంబంధించిన లక్షణాలు కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ లేనిదే ఉండాలన్నాడు. సో కాబట్టి ఇక్కడ కాదు, లక్షణం కానిది 4 అనమాట. లక్షణం కానిది 4వది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంటే ప్రత్యేక ఉదాహరణ నుంచి సాధారణకి వెళ్ళడం. ఇది కూడా జనరల్ చాలా సింపుల్ బిట్ అనమాట. ఇది సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించింది. మనకి ప్రత్యేక ఉదాహరణ నుంచి సాధారణీకరణ చేయడం అంటే మనకి అగమనాత్మక దృక్పథానికి సంబంధించి దీంట్లో సిద్ధాంతాలు సూత్రాలు ఇవన్నీ కూడా ఫార్మేషన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సిద్ధాంతాలు సూత్రాలు సాధారణీకరణ చేయడం జరుగుతుంది. ఓకే, ఎత్తైన ప్రదేశాలు చల్లగా ఉంటాయి, చెట్లాకులు పచ్చగా ఉంటాయి, సముద్రం నిరుపుగా ఉంటుంది, నదులన్నీ సముద్రంలో కలుస్తాయి, పట్టణాల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా తయారు చేయడానికి అనేక ఉదాహరణలు పరిశీలించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చిన దాన్ని అగమనాత్మక దృక్పథం అంటాం. సాధారణీకరణ నుంచి ప్రత్యేకానికి వస్తే నిగమనాత్మక దృక్పథం అంటాం. తెలియని వాటిని తెలిసిన వాటికి వెళ్తే విశ్లేషణ దృక్పథం అంటాం. తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి వెళ్తే సంశ్లేషణ దృక్పథం అని చెప్పేసి అంటాం. ఇవి సమస్య పరిష్కార పద్ధతిలో 4 రకాల దృక్పథాల గురించి మనం అనేక సందర్భాల్లో ఈ బిట్ గత డిఎస్సిలో కూడా టెట్లో అడిగినటువంటి బిట్గా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అండి, ఇది ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి బిట్టు. చరిత్రకు మూల పురుషుడు ఎవరు? ఇది ఫస్ట్ చాప్టర్ మనం నేర్చుకుంటాం. సాంఘిక శాస్త్రములో భాగంగా భూగోళ శాస్త్రాన్ని, చరిత్ర, అర్థశాస్త్రాన్ని ఎలా బోధించాలి దానికి సంబంధించి భూగోళ శాస్త్రం అంటే ఏంది, చరిత్ర అంటే ఏంది, దానికి మూల పురుషుడు ఎవరనే విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. చరిత్ర మూల పురుషుడు హెరోడోటస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా డైరెక్ట్ బిట్టే, ఎగ్జామినేషన్ పరంగా తీసుకుంటే డైరెక్ట్ బిట్గానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పురావస్తు ఆధారం కాందేది. పురావస్తు ఆధారం అంటే పురాతన కాలంలో ఉండి ఇప్పటికి కూడా మనకు ఆధారంగా ఉన్న ఆధారాన్ని మన పురావస్తు ఆధారం అంటాం. ఇది వనరుల పద్ధతి నుంచి అడిగట్టడం జరిగింది. మూలాధార పద్ధతి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. మెథడాలజీలో ఎక్కువగా మన బిట్స్ సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, మూలాధార పద్ధతి, చర్చా పద్ధతి, ఓకే, వీటిలో నుంచి ఎక్కువ అడుగుతుంటాడు. పురావస్తు ఆధారం కాందేంది అని చెప్పేసి అన్నాడు. భౌతిక అవశేషాలు పురావస్తు ఆధారాలే, నాణ్యాలు పురావస్తు ఆధారాలే, శాసనాలు పురావస్తు ఆధారాలే, విదేశీ సాహిత్యం. పురావస్తు ఆధారం అంటే పురాతన కాలంలో ఉండి ఇప్పటికి కూడా భౌతికంగా మనకు ఆధారంగా ఉన్న వాటిని పురావస్తు ఆధారాలు అంటారు అనమాట. ఇవి లిఖిత ఆధారాలు. వీటిని ఏమంటామంటే లిఖిత ఆధారాలు అంటాం అనమాట. లిఖిత ఆధారాలు ఇవి పురాతన కాలంలో ఉంటాయి కాబట్టి ఇవి పురావస్తు ఆధారాల కింద రావు. వీటిని డివైడ్ చేస్తారు అన్నమాట శాస్త్రకారులు. వీటిని లిఖిత ఆధారాలు అని చెప్పేసి అంటారు. ఇది కూడా మనకి డైరెక్ట్గా ఇచ్చినటువంటి బిట్టే. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే విదేశీ సాహిత్యం కాదు. ఉపాధ్యాయ విద్య అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎన్సిటీ గుర్తు రావాలి. ఉపాధ్యాయ విద్య అనగానే ఎన్సిటీ గుర్తు రావాలి. ఉపాధ్యాయ విద్యలో గుణాత్మక అభివృద్ధి తీసుకురావడానికి కృషి చేసేది ఎన్సిటీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సంస్కరణ గురించి చెప్తున్నారు అనమాట. ఎన్సిఎఫ్టీ 2009లో గురించి మనం చెప్పుకున్నాం. ఉపాధ్యాయ విద్యలో కొన్ని సంస్కరణలు చేశారని చెప్పేసి మన కరికులంలో మనం ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం జరిగింది. ఎన్సిఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది జాతీయ స్థాయిలో విద్యా పరిశోధన శిక్షణ మండలిగా ఉంటుంది. మరి మనకి ఢిల్లీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే ఎస్సిఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ప్రతి రాష్ట్రంలో ఎస్సిఆర్టీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అనేది డైట్ ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయ విద్య గురించి చెప్పేది ఏంటంటే ఎన్సిటిఈ చెప్తుంది అనమాట. కరికులం గురించి చెప్పేది ఏంటంటే ఎస్సిఆర్టీ చెప్తుంది. సిలబస్ గురించి చెప్పేది ఏంటంటే కరికులం గురించి చెప్పేది ఎన్సిఆర్టీ, సిలబస్ గురించి చెప్పేది ఎస్సిఆర్టీ. డైట్ అనేది ఏంటంటే వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో ఉపాధ్యాయ శిక్షణతో కొన్ని పరిశోధన కూడా చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ స్థాయిలో చరిత్ర, భూగోళం, రాజనీతి అన్నాడు. అర్థశాస్త్రం భాగంగా ఉంటాయన్నాడు. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రాథమికోన్నత స్థాయిలో ఎన్సెట్ 2005 ప్రకారం ప్రాథమికోన్నత స్థాయిలో భూగోళం, చరిత్ర, పౌరశాస్త్రానికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని ఉపయోగించాలి, తర్వాత అర్థశాస్త్రం ఉంటుందని చెప్పేసి చెప్పాడు అనమాట. ఇక్కడ మనకి ప్రాథమిక స్థాయి, సెకండరీ, హైయర్ సెకండరీ, పూర్వ ప్రాథమిక అంటేనేమో ప్రీ ఎడ్యుకేషన్, ప్రాథమిక అంటేనేమో 1 to 5, సెకండరీ అంటే 6 to 10 అనమాట. 6 to 10, ఈ 6 to 10లో 6 to 7 అనేది కూడా ఉంది కాబట్టి కాబట్టి మనం సెకండరీ స్థాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రకారం సెకండరీ స్థాయిలో మనం అంటే ముఖ్యంగా 6 to 10లో మనం ఇక్కడ పౌరశాస్త్రం బదులుగా ముఖ్యంగా రాజనీతి శాస్త్రాన్ని ఉపయోగించాలని చెప్పేసి ఇక్కడ రాజనీతి శాస్త్రం ఇక్కడ పౌరశాస్త్రం లేదనమాట. పౌరశాస్త్రంలో రాజనీతి శాస్త్రం ఉపయోగించాలని చెప్పింది మనకి ఎన్సెఫ్ 2005 చెప్పింది. రాజనీతి శాస్త్రం అంటే ప్రాథమిక స్థాయిలో లేదు. అది ఇక్కడ హైయర్ సెకండరీలో అంటే ఇక్కడ హైయర్ సెకండరీ అంటే ఇది ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్లో ఐచ్ఛికంగా ఉంటుంది, ఆప్షనల్గా ఉంటుంది. పూర్వ ప్రాథమికతలో సాంఘిక శాస్త్రమే ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటి మనకు ఉన్నది సెకండరీ ఒక్కటే ఉందన్నమాట ఆప్షన్.
రైట్. ఈ కింది అంశాలు నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగం. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఇది ఎవాల్యుయేషన్లో డైరెక్ట్గా బిట్టే. ప్రాజెక్ట్ పనులు ఉన్నాయి, పిల్లల భాగస్వామ్యం, రాత లో పరీక్ష ఉంది. ప్రాజెక్ట్ పనికి 10 మార్కులు ఉన్నాయి, పిల్లల భాగస్వామ్యం 10 మార్కులు ఉన్నాయి, రాత అంశాలకి రాత అంశాలకి 10 మార్కులు ఉన్నాయి, లఘు పరీక్షకి 20 మార్కులు, మొత్తం 50 మార్కులకి గత పేపర్లో కూడా ఆడటం జరిగిందనమాట. సో కాబట్టి అన్ని అంశాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ కింది పరీక్షకు విశ్వసనీయత ఎక్కువ. వీటి పరీక్షలు మనకి 2 రకాలుగా ఉంటాయి. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, ప్రామాణిక పరీక్షలు. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల్ని ఆ యొక్క స్కూల్లోనే మనం అసెస్ చేసుకోవడం జరుగుతుంది. ఆ స్కూల్లో ఉన్న విద్యార్థుల మధ్య వేరియేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒక స్కూల్కి ఇంకో స్కూల్కి లేక ఏ ప్రదేశంలో ఉన్నటువంటి అంశాలను కూడా వేరియేషన్ తెలుసుకోవాలంటే మొత్తం మనం ఉపయోగించాల్సింది స్టాండర్డ్ టెస్ట్లో ఉపయోగించాలి. వీటినే ప్రామాణిక పరీక్షలు అంటారు. ఈ ప్రామాణిక పరీక్షలు అనేవి ప్రామాణీకరించబడి చేసిన పరీక్షలు కాబట్టి వీటికి ఒక మంచి ప్రశ్నాపత్రానికి ఉండాల్సినటువంటి అన్ని రకాల లక్షణాలు దీనికి ఉంటాయి. సో కాబట్టి ఈ కింది పరీక్షకు విశ్వసనీయత ఎక్కువ. దేనికి ఎక్కువ? ఉపాధ్యాయ తయారీ పరీక్షగా, విద్యార్థి తయారీ పరీక్షగా, ప్రామాణిక పరీక్షగా, పాఠశాల తయారీ పరీక్షగా. సో ప్రామాణిక పరీక్ష వీటిని మనం స్టాండర్డ్ టెస్ట్లు అంటాం అన్నమాట. స్టాండర్డ్ టెస్ట్లు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. స్టాండర్డ్ టెస్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. సో వీటికి విశ్వసనీయత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదిగో స్టాండర్డ్ టెస్ట్లు. రిలయబిలిటీ ఈజ్ మోర్ ఫర్ దీస్ టెస్ట్. టీచర్ మేడ్ టెస్ట్, దీంట్లో రిలయబిలిటీ లేదు. స్టూడెంట్ మేడ్ టెస్ట్, స్టాండర్డ్ టెస్ట్, స్కూల్ మేడ్ టెస్ట్. దీనిని అభ్యసన యొక్క మూల్యాంకనం చెప్పుకున్నాం. ఇది కూడా మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్టే. మనం అభ్యసనతో పాటు మూల్యాంకనం, అభ్యసన కొరకు మూల్యాంకనం, అభ్యసన యొక్క మూల్యాంకనం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అభ్యసన యొక్క మూల్యాంకనం అంటే అభ్యసనం జరిగిన తర్వాత చేసే మూల్యాంకనాన్ని అభ్యసన యొక్క మూల్యాంకనం అంటాం. దీన్నే మనం సంగ్రహణాత్మక మూల్యాంకనం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది అభ్యసనంతో పాటు అభ్యసన కొరకు మూల్యాంకనం. అభ్యసన కొరకు అంటే విద్యార్థులు ఎక్కడైతే తప్పు చేస్తున్నారో ఆ యొక్క లోపాలు తెలుసుకొని వాటిని సరిచేసే మూల్యాంకనం అభ్యసన కొరకు మూల్యాంకనం. అభ్యసనంతో పాటు మూల్యాంకనం అంటే విద్యార్థులు వాళ్ళే ఎవాల్యుయేషన్ చేసుకుంటే దాన్ని అభ్యసనంతో పాటు మూల్యాంకనం అంటాం. లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే తెలిసిందే. ప్రాయక్తిక మూల్యాంకనం అంటే భవిష్యత్తు గురించి చెప్పేదాన్ని ప్రాయక్తిక మూల్యాంకనం అంటారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సంగణనాత్మక మూల్యాంకనం. ఇది కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్టే. నిర్మాత మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకి ఎన్ని మార్కులు కేటాయించారు? 10 మార్కులు కేటాయించింది. చాలా చిన్న బిట్, డైరెక్ట్ బిట్ అనమాట. ప్రాజెక్ట్కి ఎన్ని మార్కులు కేటాయించారంటే 10 మార్క్స్ కేటాయించారు. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మనకి 5 మార్క్స్ కేటాయించడం జరిగింది అనమాట. టెక్స్ట్ బుక్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు కొంత చేంజ్ చేశారు. ఇప్పుడు 5 మార్కులే ఉన్నాయి. ఇప్పుడు రిటర్న్ టెస్ట్కి 35 నుంచి మిగతా 3టికి 5 మార్కులు చేశారు. ఇప్పుడు 50 మార్క్స్ ఇలా చేశారు అనమాట. కాకపోతే మన టెక్స్ట్ బుక్లో ఇలా ఉంది కాబట్టి మనం అలాగే ప్రిపేర్ అవ్వాలి. మన బిట్స్ కూడా అలాగే అడగటం జరిగింది. సాంఘిక శాస్త్రం మొత్తం విద్యా ప్రమాణాలు ఏంటి? చాలా సింపుల్ బిట్ అనమాట. మొత్తం విద్యా ప్రమాణాలు 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి. 6 విషయావగాహన, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం, సమాచార సేకరణ నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, పఠన నైపుణ్యాలు, ప్రశంసా సున్నితత్వం అనేటువంటి 6 రకాల నైపుణ్యాలు అనేవి విద్యా ప్రమాణాలు అనేవి ప్రధానంగా ఉంటాయి. ఇది ఎన్సెప్ 2005 ఏపీఎస్ఎఫ్ 2011 బేస్ చేసుకుని ఈ విద్యా ప్రమాణాలు మనకు రావడం జరిగింది. నెక్స్ట్, ఎలిమెంటరీ విద్యలో గుణాత్మక విద్య సాధనకు అవసరమైనటువంటి నియమావళిని ఆర్టీఈ చట్టం ఈ విభాగంలో పేర్కొంది. తప్పనిసరిగా నేను చెప్పాను ఆర్టీఈ చట్టం నుంచి తప్పనిసరిగా బిట్స్ వస్తున్నాయి. ఒక బిట్ వస్తుందని చెప్పేసి మనం ఆర్టీఈ చట్టం గురించి కూడా మనం చెప్పడం జరిగింది. అయితే ఎలిమెంటరీ విద్యలో గుణాత్మక విద్య ఏ విధంగా తీసుకొని రావాలి, దాంట్లో మూల్యాంకన విధానం ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఎగ్జామినేషన్ పెట్టడం ఏంటి, ఇవన్నీ విషయాలు మనకి 5th చాప్టర్లో 29, 30 అనేటువంటి ఆర్టికల్స్లో మనం సెక్షన్స్లో మనం పొందుపరచడం అనేది జరిగిందనమాట. సో చాప్టర్ 5లో ఈ విషయాలు పొందుపరిచారు. నెక్స్ట్ చూడండి, ఈ కింది వాటిలో భౌగోళిక వనరుల వర్గీకరణ. ఇది భూగోళ శాస్త్రానికి సంబంధించింది బిట్. మనకి ఎలా ఉన్నాయంటే సహజ వనరులు ఉన్నాయి, మానవులు తయారు చేసిన కృత్రిమ వనరులు ఉన్నాయి. సహజ వనరులు, మానవులు తయారు చేసినటువంటి వనరులు ఉన్నాయి. అలాగే కృత్రిమలు చెప్పేసి 3 రకాల ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి కృత్రిమ వనరులు, మానవులు తయారు చేసిన వనరులు, సహజ వనరులు అన్నీ కూడా మనకి భౌగోళ శాస్త్ర వనరుల్లో మనకి అందుబాటులో ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు అనమాట. వేసవికాలంలో మారే నీడలు, ఎత్తులు, సమయాన్ని చదవడం అనేది ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డైరెక్ట్ బిట్టే మనకి ప్రయోగశాల పద్ధతి అనేటువంటి దాంట్లో ఈ విషయాలు ఇవ్వడం జరిగింది. పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, క్షేత్ర పర్యటన పద్ధతి, ఇది ప్రయోగ పద్ధతిలో ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ప్రయోగ పద్ధతి. వేసవికాలంలో మారే నీడలు అంటే సాంఘిక శాస్త్రంలో ప్రయోగ పద్ధతి ఎలా చేయాలంటే ఇలాగనమాట. ఇలాగ మనం ప్రయోగ పద్ధతిని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు.
పీరియడ్ ప్రణాళికలో మైండ్ మ్యాపింగ్ ఇందులో భాగంగా ఈ బిట్ తప్పుగా ఉందన్నమాట. ఇది తప్పుగా ఉంది. ఇది యాక్చువల్గా ఇక్కడ ఏమన్నాడు, ఇందులో భాగంగా అన్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి పలకరింపించాడు అనమాట. ఇక్కడ మనకి ఉపోద్ఘాతం అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ సోపానం ఏంటంటే ఉపోద్ఘాతం. ఉపోద్ఘాతంలో ఏముంటుంది? పలకరింపు ఉంటుంది, మైండ్ మ్యాపింగ్ ఉంటుంది, శీర్షికా ప్రకటన ఉంటుంది. ఈ 3 అంశాలు ఉంటాయి. మరి ఇక్కడ మైండ్ మ్యాపింగ్ ఎందులో భాగంగా అన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఏమో పలకరింపు అన్నాడు. పలకరింపు అనేది మైండ్ మ్యాపింగ్ లో భాగంగా ఉండదు అనమాట. ఉపోద్ఘాతంలో భాగంగా ఉండే ఈ 3 అంటే క్వశ్చన్ ప్యాటర్న్ తప్పుగా ఉంది. ఇంగ్లీష్ మీడియం కూడా ఒకసారి చూడండి. ఇన్ పీరియడ్ ప్లాన్ మైండ్ మ్యాపింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ అన్నాడు. మైండ్ మ్యాపింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్. మైండ్ మ్యాపింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ గ్రీటింగ్స్, కాన్సెప్ట్ మ్యాపింగ్, అనౌన్స్మెంట్ ఆఫ్ టాపిక్. దీంట్లో గ్రీటింగ్స్ ఉంటాయి, నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యాపింగ్, ఈ 3 అనౌన్స్మెంట్ ఆఫ్ ద టాపిక్, ఈ 3 కలిపి ఇంట్రడక్షన్ యాక్టివిటీస్లో ఉంటాయి అనమాట. ఇంట్రడక్టరీ యాక్టివిటీస్లో ఉంటాయి, ఇంట్రడక్షన్లో ఉంటాయి. సో కాబట్టి ఇది మనకి బిట్ తప్పి ఇవ్వటం జరిగింది. ఇది కూడా మనం విద్యార్థులకు తెలియజేయడం జరిగింది, అబ్జెక్షన్స్ పెట్టుకోవడం జరిగింది. రైట్. ఇది క్వశ్చన్ ఎందులో భాగంగా అడిగాడు, ఉపోద్ఘాతంలో భాగం, కానీ పలకరింపులో భాగం కాదు. పలకరింపే ఉపోద్ఘాతంలో భాగంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది చాలా ఎప్పుడు అడిగేటువంటి బిట్టే. 5E అభ్యస నమూనా సోపాన క్రమాన్ని గుర్తించదని చెప్పేసి అన్నాడు. 5E అభ్యస నమూనా సోపాన క్రమాన్ని గుర్తించమని చెప్పేసి అడిగాడు. దీంట్లో రోగర్ బేబీ చెప్పినటువంటి 5E మోడల్లో ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేషన్ అని చెప్పేసి ఉన్నాయి. నిమగ్నం కావడం, వివరించడం, అన్వేషించడం, విశదీకరించడం, మూల్యాంకనం. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, అన్వేషణ, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేషన్. సో రెండోది కరెక్ట్ ఆన్సర్గా మనకు కనిపిస్తుంది. సో ఆప్షన్ 2. అలాగే 159 సాంప్రదాయాలను పరిరక్షించడం, ఒక తరం నుంచి మరో తరానికి. సాంప్రదాయాలు అన్నాడు. ఇక్కడ సాంప్రదాయాలు పరిరక్షించడం అన్నాడు. ఒక తరం నుంచి మరో తరానికి అందించడం అనేది దేనికి సంబంధించింది అంటే మన సంస్కృతి. సాంప్రదాయాలు అంటేనే మనకి దేని కిందకి వస్తుంది, సంస్కృతి కిందకి వస్తుంది అనమాట. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగము. సో ఇది సాంస్కృతిక విలువకు సంబంధించిందిగా చెప్పుకొచ్చింది. విలువలో నుంచి అడిగినటువంటి బిట్. లాస్ట్ బిట్ చూడండి. CCని విస్తరించగా చాలా సింపుల్ బిట్ అనమాట. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. కంటిన్యూస్, కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ CC అంటే. ఇక్కడ కాంప్రహెన్సివ్, కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అన్నాడు, కంటిన్యూస్ కాంక్రీట్ అన్నాడు, కాంక్రీట్ అండి. సో కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ CCE. ఇది చాలా సింపుల్ బిట్ అనమాట. దీంట్లో ఫైనల్గా ఈ 3 యొక్క పేపర్స్ మనం ఒకసారి అనాలిసిస్ చేసినట్లయితే ముఖ్యంగా 3 రకాల బిట్స్ అనేవి మనకి కొద్దిగా సందేహంగా ఉన్నటువంటి బిట్స్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ సెషన్లో ఉన్నటువంటి బిట్ ఏంటంటే విద్యార్థుల్లో సామాజిక సంరక్షణకు సంబంధించినటువంటి అంశాల్లో శీతోష్ణ స్థితి అనేది ఒక పాయింట్ రైజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది అవుతుందా కాదా అనేది చాలామంది అభ్యర్థులు ఆ డౌట్ అరైజ్ చేశారు. దానికి సంబంధించి కూడా అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేయడం జరిగింది. అయితే మెథడాలజీ పరంగా మనం ఆలోచించినప్పుడు ఈ శీతోష్ణను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. కాబట్టి ఆ శీతోష్ణలో సమతుల్యతను పెంపొందించాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి దాన్ని కూడా మరి ఇలాగ ఆలోచిస్తే ఇది కరెక్ట్గానే అవుతుంది. సరే, అబ్జెక్షన్స్ పెట్టారు, తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు, తర్వాత చూద్దాం. ఇదొకటి డౌట్గా ఉన్నటువంటి బిట్. రెండోది వచ్చేలాగా మూలాధార పద్ధతిలో క్వశ్చన్ ప్యాటర్న్ తప్పుగా ఉందనేది అదొకటి సెషన్ 2లో ఉన్నటువంటి బిట్. ఇక్కడ సెషన్ 1లోనేమో శీతోష్ణకు సంబంధించింది, సెషన్ 2లోనేమో మూలాధార పద్ధతి సంబంధించింది. 17వ తారీఖు ఉన్న దాంట్లో లెసన్ ప్లాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ దేంట్లో భాగంగా ఉంటుంది అనేది క్వశ్చన్ తప్పివ్వడం జరిగింది. ఈ 3 బిట్లు మనకి మెథడాలజీలో మనకి అదొకటి ప్లస్ కొటారి కమిషన్ ఇచ్చిన డెఫినేషన్ కూడా మనకు అందుబాటులో లేదు. ఈ 4 బిట్స్ మనకి అవుట్ ఆఫ్ సిలబస్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి, కొద్దిగా కన్ఫ్యూజ్గా కనిపిస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి విద్యార్థులు మనకు కన్సల్ట్ కావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి విషయాల్ని విద్యార్థులు మనకు తెలియజేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క వీడియోస్ అనేవి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఒక అవగాహన కలిగించడం కోసం. మరి ఎందుకంటే 2 రాష్ట్రాల్లో నేను చాలా అబ్జర్వ్ చేశాను, సాంఘిక శాస్త్రం మెథడాలజీకి సంబంధించి పిల్లలు చాలామంది సఫర్ అవుతున్నారు.
కాబట్టి అలాంటి ఆ యొక్క మెథడాలజీ అనేది ఒక ఈజీ సబ్జెక్టే, దాన్ని మనం పెద్ద బోధన చూడాల్సిన పని లేదు. దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో మనం చదువుకుంటే దాంట్లో కూడా మనం మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక అవేర్నెస్ ఇవ్వడం కోసం నాకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని మీకు అందించడానికి నా యొక్క విరామకాల సమయాన్ని నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. కాబట్టి ఈ క్లాసెస్ అనేవి మీకు ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒకవేళ మీకు ఉపయోగకరంగా ఉంటే నాకు తెలియజేయండి, తెలియజేయకపోయినా పర్లేదు, మీకు మంచి జరగాలనేది ఎప్పుడు కూడా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మరి తర్వాత క్లాసెస్లో మనం టీజీటీ పీజీటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియంలో మెథడాలజీ బిట్స్ అనేవి కూడా ఎలా అడిగే విషయాల గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మరి వచ్చేటువంటి డిఎస్సిలో మనకి ఈ గురుకుల ఎగ్జామినేషన్ కూడా ఆ నోటిఫికేషన్ పట్టడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మెథడాలజీ అనేది 100 మార్కులకు ఉంది. ఆ 100 మార్కులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. మెథడాలజీలో ఎవరైతే మంచి స్కోర్ తెచ్చుకుంటారో వాళ్ళకి టీజీటీ పీజీటీ సంపాదించడం చాలా సులభం అవుతుంది. చాలామంది అభ్యర్థులు మరి యొక్క మన క్లాసెస్ విని చాలామంది బెనిఫిట్ పొందారు. సో కాబట్టి ఈ క్లాసెస్ అనేవి మీకు ఉపయోగపడతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో మిగతా క్లాసెస్లో మిగతా టీజీటీపీ సంబంధించిన విషయాల గురించి కూలంకుషంగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బెస్ట్ కోఆపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.